ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుక్. ఈరోజు నేనేం చేస్తున్నానంటే పైనాపిల్ అలాగే పప్పాయి జ్యూస్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఏంటంటే పైనాపిల్ మనకి అరుగుదల మార్నింగే ఒక గ్లాస్ తీసుకుంటే మనకి గ్యాస్ ట్రబుల్ ఉన్న అరుగుదల వస్తుంది. అలాగే నేను సబ్జీలు కూడా వేస్తున్నాను, సలవ చేస్తుంది. బొబ్బస్కాయ సలవ చేస్తుంది, సబ్జీలు కూడా సలవ చేస్తుంది. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. అలాగే నేను పైనాపిల్ అలాగే బబ్బస్కాయ కూడా నేను చెక్ చేసి గిన్నెలో పెట్టాను. నేను ఆల్రెడీ కడిగేసి పెట్టాను. తీసుకొని నేను కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లో వేయాలి. మనం న్యాచురల్గా చేసుకుంటాము, దీంట్లో ఏమీ వేయకోకుండా న్యాచురల్గా మన ఇంట్లోనే ఇలా చేసుకుంటే మనకు చాలా మంచిది. పైనాపిల్ అన్నది తొందరగా మనకి కడుపులోకి వెళ్ళినంటే మనకి గ్యాస్ ట్రబుల్ ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి, తొందరగా అరిగిపోతుంది కూడాను. బొబ్బస్కాయ సలవో అలాగే సబ్జీలు కూడా సలవో ఇవన్నీ కట్ చేసేసి మిక్సీ జార్లో వేస్తున్నాను. లైట్గా మనకి తీపి కావాలంటే పంచదార 2 స్పూన్లు వేస్తున్నాను, వద్దు అంటే మానేయచ్చు. కావాలని అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, వద్దన్న వాళ్ళు మానేయచ్చు. వేరే గిన్నెలో తీస్తున్నాను ఇది పైనాపిల్ జ్యూసు. అలాగే బొబ్బస్కాయ ముక్కలు కూడా అదే నేను మిక్సీ జార్ తీసి అందులో వేసేస్తున్నాను. ఇది కూడా మెత్తగా పట్టుకోవాలి. దీంట్లో కూడా లైట్గా 2 స్పూన్లు పంచదార వేస్తున్నాను. రెండు గ్లాసులు తీసుకుని సబ్జీలు ముందుగానే ఒక గంట అరగంట ముందుగానే నానబెట్టేసుకోవాలి. నానిపోతే చక్కగా వస్తాయి, ముందుగా నానబెట్టుకోకపోతే బాగోవు అవి. ఇలా వేసుకుని తింటే మనకి హెల్త్కి చాలా మంచిది, ఆరోగ్యంగా కూడా ఉంటాము. ఇంట్లోనే ఇలా జ్యూసులు చేసుకోవచ్చు, మనం బయటే తెచ్చుకోకర్లేదు. ఇలాగ చేసుకుని తాగేయచ్చు శుభ్రంగా. చక్కగా మనకి కడుపులో చల్లగా ఉంటుంది. అయిపోయిన తర్వాత మీకు గ్లాసులు వేసిన తర్వాత నేను చూపిస్తున్నాను. తాగాను, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సూపర్.